హాయ్ అండి. చాలా రోజుల తర్వాత వీడియో పెడుతున్నాను. రెస్ట్ లేకపోవడం వల్ల. చూడండి, ఈ వర్క్ బ్లౌజ్ బ్యాక్ నెక్ ఎలా కుట్టుకోవాలనేది ఈ వీడియో ఉంటుంది. బ్యాక్ నెక్ కుట్టుకోవడమే కాక నడుము పట్టీకి కూడా హెమ్మింగ్ లేకుండా కుట్టొచ్చు చూడండి. దీనికి నేను హెమ్మింగ్ చేయకుండానే పట్టీ అయితే కుట్టాను. స్టిచ్చింగ్ కూడా బయటకి కనబడదు చూడండి. ఇలా లాగి చూపిస్తున్నాను. ఎక్కడ కూడా మీకు స్టిచ్చింగ్ బయటకు కనబడకుండా నడుము పట్టీ దగ్గర కుట్టడం ఎలాగో చూపిస్తాను. ఇప్పుడు నార్మల్‌గా మనము బ్లౌజు బ్యాక్ పార్ట్‌ని కటింగ్ చేసి పెట్టుకున్నాము. ఇక్కడ 1.5 ఇంచు ఎక్స్‌ట్రా తీసుకున్నాను క్లాత్ ఫోల్డింగ్ కోసం. నడుము పట్టి ఫోల్డింగ్ కోసము. ఇక్కడ సెంటర్‌లో మార్క్ చేసుకోండి. అంటే లేదా మార్క్ అయినా చేసుకోండి. ఇలా చెక్‌కైనా కొట్టుకోండి. చిన్న ఘాటు పెడితే కత్తెరతో అక్కడ గుర్తుంటుంది. ఉల్టా మీద లైనింగ్ క్లాత్ పెట్టుకోండి. ఇక్కడ సెంటర్‌కి ఇలా చిన్న ఖర్చు పెడుతున్నాను. ఇప్పుడు చూడండి, కరెక్ట్ ఆ ఖర్చు, ఈ ఖర్చు దగ్గర మ్యాచ్ అవ్వాలి. లైనింగ్ క్లాత్‌కి పెట్టిన ఖర్చు, అలాగే మెయిన్ క్లాత్‌కి పెట్టిన ఖర్చు కరెక్ట్‌గా కలిసిపోవాలి. తర్వాత ఒక లైన్ వేసేయండి ఫస్ట్. అంటే మనము ఈ క్లాత్‌ని జారిపోకుండా పట్టుకోలేము. అందుకని ఒక లైన్ కుట్టామంటే ఇంకా జారిపోదు క్లాత్. తర్వాత ఒక చిన్న ఫోల్డింగ్ చేసి కుట్టేసేయండి నడుము పట్టి దగ్గర. ఇలా ఫోల్డ్ చేసి కుట్టిన తర్వాత ఎంతైతే పట్టీ కుట్టాలనుకున్నామో అంత, ఇక్కడ వరకు ఉంది చూడండి, ఇక్కడ ఖర్చుంది. ఇంత ఫోల్డింగ్ చేయాలి. ఇంత ఫోల్డింగ్ చేసుకొని ఇప్పుడు మెయిన్ క్లాత్‌ని పక్కకనేసి లైనింగ్ మీద మాత్రమే ఫోల్డింగ్ ఉండాలి. మెయిన్ క్లాత్‌ని ఇలా పక్కకి నీట్‌గా పక్కకనేయండి. స్టిచ్చింగ్ పడకూడదు దాని మీద. చూస్తున్నారు కదా, వీడియోలో చూపించినట్టుగా మీరు స్టిచ్చింగ్ చేశారంటే హెమ్మింగే చేయాల్సిన అవసరం లేదు. బ్లౌజ్‌కి అస్సలు హెమ్మింగ్‌తో పనే లేదండి. ఇప్పుడు దీన్ని ఇలా ఫోల్డింగ్ చేసుకొని కుడితే అది నార్మల్‌గా అవుతుంది. ఇప్పుడు చూడండి, ఇదే మెయిన్ అనమాట. ఇలా తిరగేసి మీరు రెండిటిని సెపరేట్‌గా ఫోల్డింగ్ చేసుకోండి ఇలాగా. ఇప్పుడు వీడియోలో చూస్తున్నారు కదా, ఆ విధంగా మీరు ఫోల్డింగ్ చేసుకోండి. తర్వాత ఇలా సీదా మీద తిప్పండి. అంటే ఇది లోపలికి అనమాట డిజైను. మెయిన్ క్లాత్ మీద మనము, అంటే మెయిన్ క్లాత్, లైనింగ్ క్లాత్‌కి ఒక జాయింట్, ఒక కుట్టయితే కుట్టాలి మధ్యలో. అంటే డిజైన్ అటు ఇటు జరగకుండా ఉండేందుకు. కరెక్ట్‌గా మధ్యలో రావాలి కదా, అందుకని ఇలాగా కుట్టుకోవాలి. షోల్డర్ వెడల్పు అనేది 2 సమానంగా ఉండాలి. ఇప్పుడు డిజైన్ పక్కనే మనము స్టిచ్చింగ్ వేసుకోవాలి. అదే మగ్గం వర్క్ బ్లౌజ్ అనుకోండి, సింగిల్ పా సింగిల్ పాదంతో కుట్టుకోవాలి. ఇది నార్మల్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ కాబట్టి మనము నార్మల్ పాదంతోనే కుట్టేసుకోవచ్చు. కుట్టిన తర్వాత ఈ ఎక్స్‌ట్రా క్లాత్, మధ్యలో క్లాత్ అంతా కట్ చేసుకోవాలి. ఈ మధ్యలో క్లాత్ కట్ చేసేటప్పుడు ఒక 2 పాయింట్లు, అంటే స్టిచ్చింగ్‌కి ఒక 2 పాయింట్లు దూరంగా కట్ చేసి, ఇప్పుడు అక్కడక్కడ చిన్న ఖర్చు పెట్టేసేయాలి. రౌండ్ తిరగాలి కదా నీట్‌గా, అందుకని ఇలా ఖర్చు పెట్టడం వల్ల రౌండ్ నీట్‌గా తిరుగుతుంది. రౌండే కాదండి, ఏ నెక్‌కైనా సరే ఇలా ఖర్చు పెడితే పర్ఫెక్ట్ షేప్ అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు తిరగేయండి చూడండి. హెమ్మింగ్ అవసరం లేకుండా బ్లౌజ్ అయితే రెడీ అవుతుందండి. ఈ లైనింగ్ బ్లౌజెస్‌కి హెమ్మింగ్ చేయాల్సిన పనే లేదు. ఇప్పుడు చిన్న అంటే ఈ లైన్స్ మధ్యలో ఒక స్టిచ్ వేసేస్తే సరిపోతుంది. అదేమీ కనబడదు. స్టిచ్చింగ్ అయితే బయటకు కనబడదనమాట. మనం దగ్గర నుంచి చూస్తే గానీ కనిపించదు. డిజైన్‌లోకి కలిసిపోయింది. ఇంతేనండి, చాలా సింపుల్‌గా బ్యాక్ పార్ట్‌నయితే కుట్టేసుకోవచ్చు. మీరు ఒకవేళ ఈ విషయం తెలియకపోతే ఇలా ఫాలో అవ్వండి. మీరు హెమ్మింగ్ చేయకుండానే నీట్‌గా కుట్టగలుగుతారు. కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే ఇంకా చాలా బాగుంటుంది. టైం సేవ్ అవుతుంది. ఒక బ్లౌజ్ కుట్టే టైంకి 2 బ్లౌజులు కుట్టొచ్చండి ఇలాంటి బ్లౌజులైతే గనక. చూడండి, నేను సుమారుగా ఈ బ్యాక్ పార్ట్ కుట్టడానికి 8 నిమిషాలు టైం తీసుకున్నాను. 8 నిమిషాల్లోనే బ్యాక్ పార్ట్ కుట్టడం అయిపోయింది. ఇక దీనికి హెమ్మింగ్ కూడా అవసరం లేదు. ఒకవేళ మీ మెథడ్‌లో కుట్టామంటే గనక హెమ్మింగ్ చేయాలి కదా, ఇంకా దానికొక 5 నిమిషాల టైము. అంటే బ్యాక్ పార్ట్‌కి మనము ఒక 15 నిమిషాల టైం అయితే తీసుకోవాలనమాట.
అదేమీ లేకుండా హెమ్మింగ్ లేకుండా మనం కుట్టేది కూడా త్వరగా అయిపోయేలాగా ఈ వీడియో చూపించాను. నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేస్తారని అనుకుంటున్నాను. ఈ మిగిలిన క్లాత్ ఎక్స్ట్రా క్లాత్ ఇది నీట్‌గా కట్ చేసుకోండి. లైనింగ్‌తో సమానంగా ఉండాలి మెయిన్ క్లాత్. హెచ్చు తగ్గులు మాత్రం ఉండకూడదు. ఎగుడు దిగుడు ఉంటే గనక సైడ్ జాయింట్ చేసేటప్పుడు లేదా హ్యాండ్స్ జాయింట్ చేసేటప్పుడు అది ఇంజుకుపోయినట్టు ఉంటుంది. అందుకని సమానంగా ఉండాలి. ఇప్పుడు చూడండి రౌండు కరెక్ట్‌గా మ్యాచ్ అవ్వాలి. ఇలాగా షోల్డర్స్ 2 ఏమైనా చిన్న చిన్న క్రాసెస్ ఏమైనా ఉంటే కట్ చేసుకోవచ్చు ఇలాగా. చిన్న క్రాస్ వచ్చింది అంతే. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అంతా రెడీ అయింది చూడండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. హెమ్మింగ్‌తో పని లేకుండా మనం కుట్టేయడం అయితే చూపించాం కదా! ఓకే ఫ్రెండ్స్, ఇంకో మంచి వీడియోతో మీ ముందుంటాను.